నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. జిల్లాలో మరో కీలక రోడ్డు ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కృషితో ఉద్దానం సముద్ర తీర ప్రాంతం జాతీయ రహదారి మధ్య బలమైన అనుసంధానం ఏర్పడనుంది. జిల్లాలోని కీలకమైన నరసనపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల మధ్య విస్తరించి ఉన్న డోలా పోలాకి నౌపడ రోడ్డును విస్తరించాలని ఆయన వివిధ సందర్భాల్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు డిఎన్పి రోడ్డును 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేశారు. నిధులు మంజూరు చేయడంతో పాటు 67 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు 126.20 కోట్లు కేటాయించింది. జాతీయ రోడ్డు నిర్మాణ నిధుల నుంచి వీటిని మంజూరు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తయిన 24 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ డిమాండ్ కార్యరూపం దాల్చడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్కు నిదర్శనం జిల్లాలోని డోలా పోలాకి నౌపడ రోడ్డు విస్తీర్ణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎన్నికల ముందు జిల్లాలో ప్రజలకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. నిర్మాణాలు పూర్తయితే జిల్లాకు మరో మణిహారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూలపేట పోర్టులో సమీపంలోనే ఎయిర్పోర్ట్ రానున్న నేపథ్యంలో ఈ రోడ్డు ఎంతో కీలకంగా మారనుందని తెలిపారు. ఉద్దానం వాసులు, మత్స్యకారులకు రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు ఉత్పత్తులకు సరైన మార్కెట్ లభించి ఆదాయ మార్గాలను మెరుగుపరచవచ్చునని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ డబుల్ ఇంజన్ సర్కార్కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా నిలిచిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమర్థత ఉన్నవారికి ఓ అవకాశం చేజారినా మరో అవకాశం వచ్చి తీరుతుంది. రాష్ట్ర మంత్రి పదవి ఖరారై చివరి నిమిషంలో తప్పినప్పటికీ 6 నెలల తర్వాత అయినా మరో హోదా ఉన్న పదవి ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్కు వరించింది. ఏపీ శాసన వ్యవస్థలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా కోన రవికుమార్ నియమితులు కావడంతో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ్యునిగా అటు బొడ్డేపల్లి, ఇటు తమ్మినేని కుటుంబాలను ఓడించి ఎన్నికైన రవికుమార్ స్థానిక సంస్థల రాజకీయాల్లోనూ 2.5 దశాబ్దాల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు నిర్వహించి గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకొని వెనువెంటనే పరిష్కరించే అలవాటు ఉన్న నేతగా రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రవికుమార్ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. కులాలకు అతీతంగా అన్ని వర్గాల మన్ననలు పొందిన రవికుమార్ శాసనసభ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలరని పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ను నియమిస్తున్నట్లు అధికారికంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3 ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియమించగా అందులో కోన రవికుమార్కు చోటు దక్కింది. ఎమ్మెల్యే కోన రవికుమార్కు అరుదైన గౌరవం లభించడం పట్ల కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీ చైర్మన్గా వ్యవహరించే చైర్మన్కు ప్రభుత్వ రంగస్థలంపై పరిశీలన చేసేందుకు వీలుంటుంది. రాష్ట్రంలో ఏపీ ఈపీడీసీఎల్, జెన్కో, మార్ఫెడ్, ఎస్పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్, అగ్రోస్ తదితర సంస్థల్లో పెట్టుబడులు, నియామకాలు, ఆడిట్ అభ్యంతరాలు, తీసుకున్న చర్యలు, నిధుల వినియోగం, దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలించి అసెంబ్లీకి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ పీయూసీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం పొందూరు మేజర్ పంచాయతీలో శరవేగంగా సాగుతున్న డ్రైనేజ్ మరియు రోడ్స్ని ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పిఎస్యూసీ చైర్మన్ కోన రవికుమార్ పరిశీలించారు.
గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితి అన్నారు. చాలాసార్లు శంకుస్థాపనలు, అంగు ఆర్పాటాలు తప్ప అభివృద్ధి పూర్తిగా శూన్యం. కానీ నేడు కూటమి మరియు కోన రవికుమార్ హయాంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. పొందూరు మేజర్ పంచాయతీ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు ఇస్తూ శరవేగంగా పనులు పూర్తయ్యేలా సూచనలు ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిగులపల్లి రామ్మోహన్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండుశంకర్ ఆదేశాలతో గార మండలం పూసర్లపారు గ్రామ పంచాయతీలో వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు రోడ్డు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరవల పెద్దబాబు మాట్లాడుతూ MGNREGS నిధులతో 5 లక్షల రూపాయలతో అరవల వారి కల్లం నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే దారి వరకు 170 మీటర్లు సీసీ రోడ్ శాంక్షన్ అయిందన్నారు. పూసర్లపాడు గ్రామంలో రోడ్డును ఎస్సీ కాలనీ కమ్యూనిటీ బిల్డింగ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సింగపురం పంచాయతీ వైస్ సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, కుంచాల గంగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీర్ఘసి రామకృష్ణ, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర జనసేన పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ దానేటి శ్రీధర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ గిరిజన వికలాంగుల వసతి గృహాలను జనసేన నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు సర్వాంగ సుందరంగా తయారు చేసే అవకాశం ఉందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉపాధి అవకాశాలు పొందాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, ముఖ్యంగా వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తయారు కావాలని కోరారు. అంతకన్నా ముందు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన జన సైనికులకు మన శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రాబ్లం ఎప్పుడైతే తెలియజేశారో మా జన సైనికులు, మా జనసేన నాయకులు అందరం కలిపి కూడాను ఇక్కడున్న టాయిలెట్స్ని క్లియర్ చేసి బాగు చేసి ఇక్కడున్న అమ్మాయిలకి ఒక సురక్షితమైనటువంటి టాయిలెట్స్ని ఇవ్వాలనే చెప్పే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని చేయగలిగాం. దీన్ని సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చదువుతున్న హాస్టల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి, భవిష్యత్తులో మంచి మహిళలుగా మా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై జనసేన. గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితులు అన్నీ చేయలేరు కనుక మనం కూడా ఉదారతతో ముందుకొచ్చి వారి తాలూకా జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భవిష్యత్ తరాలకి ఏం చేయాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు సొసైటీ నడుస్తూ ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి మంచి సదవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి కానీ అందరికీ మనందరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మోహనమ్మకు, అలాగే మన గురుప్రసాద్, అలాగే ఉదయ్, అనేక మంది భాస్కర్, అలాగే మొత్తం అందరూ కూడా పాండంగి రాజేష్ నాయుడు, అనేక మంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు తన అసమర్థతను జగన్ మీదకి నెట్టేందుకు తప్ప ప్రజల ప్రయోజనాలకు ఉపయోగం లేదని రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టును ఇష్టమొచ్చినట్లు మార్చేశారన్నారు.
తన పాలనను జగన్ 5 ఏళ్ల పాలనతో పోల్చకుండా కరోనా ఏడాదితో పోల్చినప్పుడే చంద్రబాబు తన అసమర్థతను బయటపెట్టుకున్నారు. ఈ 9 నెలల పాలనలో ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అర్థం చేసుకున్నారు. కరోనా లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సాకులు చెప్పకుండా పారదర్శకంగా వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు మాత్రం తన మొదటి సంతకం డిఎస్సి ఫైలుకే ఇంతవరకు మోక్షం కలిగించలేదు. ఎన్నికల హామీలు అమలుపై మాట్లాడకుండా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్తోనే రోజులు నెట్టుకొస్తున్నారు. సూపర్ 6 పథకాల అమలుకు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేమని అడిగినప్పుడల్లా జగన్ హయాంలో అప్పుల గురించి తప్పుడు లెక్కల గురించి చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. చివరకు నీతి ఆయోగ్ రిపోర్టు గురించి వివరణ ఇస్తూ పథకాల అమలు తన వల్ల కాదని చేతులెత్తేశారు. అప్పుల మీద అప్పులు చేయడమే సంపదల సృష్టిలా భావిస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు. ఇక 2014-19 మధ్య ఉన్న చంద్రబాబు 5 ఏళ్ల పాలనను 2019-24 మధ్య జగన్ 5 ఏళ్ల పాలనతో పోల్చకుండా కరోనా కాలాన్ని ఎంచుకొని ప్రజలకు తప్పుడు సందేశాలను పంపాలని చంద్రబాబు చూస్తున్నారు. అలాగే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు పరిశీలిస్తే 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో CAGR 19.54% నమోదు కాగా 2019-24 మధ్య వైఎస్ జగన్ పాలనలో అది 15.61%. అంతేకాగా గడిచిన 8 నెలల కాలంలో ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వం అప్పు 1.19 లక్షల కోట్లు దాటిపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఉద్యోగాలు పీకేయడం తప్పించి ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. సూపర్ 6 హామీలు అమలుకు మాదే గ్యారంటీ అని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇప్పుడు ఏమయ్యారని అన్నారు. నులిపురుగులను నివారించేందుకు పిల్లలందరికీ ఆల్బెంజోల్ మాత్రలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సోమవారం నాడు డీవార్మింగ్ డేను నిర్వహించడం జరుగుతోందని, ఆ రోజు మాత్రలు వేసుకొని వారికి డీవార్మింగ్ మాఫ్ డేను 17వ తేదీన జరుగుతుందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీ సోమవారం నాడు డీవార్మింగ్ డే జరుపుకొనుటకు ప్రభుత్వం వారు నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు 400 మిల్లీగ్రాముల చొప్పున నమిలి తినిపించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో 1 నుండి 2 సంవత్సరాల వరకు అరమాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వరకు 1 మాత్ర చొప్పున స్కూల్కు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించబడునని వివరించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఆల్బెంజోల్ మాత్రలను డీవార్మింగ్ డే రోజున విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు వయసుకు తగ్గ మోతాదు బట్టి నమిలి తినిపించేలా కావలసిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ కెథరిన్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, డిపిఎంఓ డాక్టర్ బి రవీంద్ర, ఏపీ డిమాలజిస్ట్ డాక్టర్ సుజాత, డిఐఓ డాక్టర్ ఆర్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. 1 సంవత్సరం నిండిన పిల్లలందరికీ, అంటే 19 సంవత్సరాల పిల్లల నిండే వరకు సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ఈ నులిపురుగుల మాత్రలు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుంది. మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్లోని, ప్రైవేట్ స్కూల్స్లోని, అంగన్వాడీ సెంటర్లలోని, అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఆ రోజున ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు 400 mg ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుందండి. 1 నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ అంటే 200 mg, 2 సంవత్సరాల నిండిన పిల్లలందరికీ కూడా ఫుల్ ట్యాబ్లెట్ అంటే 400 mg వేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ మాత్రము తిన్న వెంటనే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి తిన్న వెంటనే మనం వేసుకోవాలి. అందువల్ల ఏం చేస్తున్నామంటే అన్ని స్కూల్స్లోని, హాస్టల్లో ఇక్కడ మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుందండి. మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. పిల్లలందరూ మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే స్టార్ట్ చేస్తాం ప్రోగ్రాము. 1 అవర్ 2 అవర్స్లో మొత్తం జిల్లాలో అందరికీ కూడా వేయడం జరుగుతుందండి. టీచర్స్ వేస్తారు, స్కూల్స్లో టీచర్స్ వేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మా మెడికల్ సిబ్బందికి ఇంటిమేషన్ ఇస్తే ఏమైనా
కడుపు నొప్పి వాంతులు లాంటివి ఏమైనా వస్తే వెంటనే మా వాళ్ళు అటెండ్ అవుతారు. ఒకవేళ ఏమైనా కొంచెం ఇంకా వాంతులు ఎక్కువగా ఉంటే మన పిఎస్సికి అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జీజీహెచ్ శ్రీకాకుళం కూడా పిల్లల్ని మనము అవసరం ఉంటే 108 అంబులెన్స్ ఉపయోగించి వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిరంతర ప్రక్రియ అని శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రజని అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన మా లక్ష్యమని, ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రజని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో మహా ఉజ్వలంగా సాగుతున్న స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చక్కని ఫలితాలు ఇస్తుందని అన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఒక నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనివర్సిటీ ఆచార్యులు, ఎన్ఎస్ఎస్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి నరేంద్ర మోడీ గారి తాలూకా కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్లో భారతదేశం అంతటా స్వచ్ఛ భారత్ చేయడం జరుగుతుంది. అందులో మా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ కూడా ఎక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నా అక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళతో సమానంగా మేము చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మేము ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ స్వచ్ఛ భారత్ అనేది నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ కాన్సెప్టు ప్రపంచానికే ఇప్పుడు ఒక స్ఫూర్తి అయింది. ప్రపంచ దేశాలు కూడా ఈ కాన్సెప్ట్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో చాలా ప్రపంచ దేశాలు దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నాలు ఉన్నాయి. మరి అటువంటి ఇండియన్ కాన్సెప్ట్ ప్రపంచానికి అంతటికీ ఎదిగే అవకాశం ఉందని మేమందరం అనుకుంటున్నాం. ఇది వాకర్స్ ఇంటర్నేషనల్లో, ఇది ఇంటర్నేషనల్ కనుక మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మేము ఇవన్నీ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్ అనేది ఇది మోడీ సారు పెట్టారు కాబట్టి ఈ స్వచ్ఛ భారత్లో అందరము ఇన్వాల్వ్ అయ్యి ఈ స్వచ్ఛ భారత్ మరి చక్కగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఈ కాంప్లెక్స్లో మనం ఈరోజు వచ్చాము. ఈ కాంప్లెక్స్లో ఈ కాలేజీ పిల్లలు అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ మాది వనితా వాకర్స్ క్లబ్ కలిపి వచ్చాము. మేము కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ చేయాలని ఇక్కడికి వచ్చామండి. మరి అందరము కూడా శుభ్రంగా స్వచ్ఛ భారత్ చేసి మనం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంబేద్కర్ యూనివర్సిటీ మరియు ఎన్సీసీ వాళ్ళు సంయుక్తంగా స్టార్ వాకర్స్ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సంయుక్తంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశుభ్రంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం ఉంటుంది. ఈ అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చు మొదలగు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ముందుగానే ప్రివెన్షన్గా మనం ఆరోగ్యాన్ని కాపాడాలంటే స్వచ్ఛమైన వాతావరణంలో ఉండాలి, రోజు నడవాలి, నడిపించాలి. థ్యాంక్ యూ. రక్తదాత వైద్యునితో సమానమని, ప్రాణాలు కాపాడేది వైద్యుని తర్వాత రక్తదాతలేనని సమగ్ర శిక్ష సీఎంఓ పేడాడ ప్రభాకర్ రావు గురువారం అన్నారు. స్థానిక రిమ్స్ హాస్పిటల్ దారిలో గల లయన్స్ రక్తనిధి కేంద్రంలో పత్రికా ప్రతినిధి ఉర్లం శివతేజ పెళ్లి రోజు సందర్భంగా నగరానికి చెందిన మదర్స్ లవ్ ఫౌండేషన్, భూలోకమాత సేవా సమితి సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సంస్థ సభ్యులు రక్తదానం చేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సమగ్ర శిక్ష సీఎంఓ పేడాడ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మనల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతి తల్లికి శతకోటి వందనాలని, డెలివరీ సమయంలో తల్లి పడిన కష్టం వర్ణించలేమని, ఆ సమయంలో రక్తం అందక ప్రాణాలు సైతం కోల్పోతున్నారన్నారు. ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చిన దాతలకు అభినందనలని, రక్తదాతలు లేకపోతే ఎన్నో ప్రాణాలు పోతాయని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, వారికి తక్షణమే రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు. రక్త సేవకు మించిన సేవ లేదని, అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ రక్తదానంతో 10 మంది ప్రాణాలు కాపాడాలన్నారు. ఈరోజు సుదినం. ఈరోజు శ్రీకాకుళం లయన్స్ బ్లడ్ బ్యాంక్లో మేడం సుప్రజ గారు అదర్స్ లవ్ ఫౌండేషన్ నుంచి వచ్చారు. అలాగే మన భూలోకమాత ఫౌండేషన్ సమీర్ గారు అండ్ హర్ష గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు. అలాగే పృథ్వీ గారు వచ్చారు. అలాగే ఆర్వీఎం సీనియర్ మేనేజర్ గారు
సీఎం గారు ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. టెంపరేచర్లు పెరగడం వల్ల అందరికీ హెచ్బి పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. దాని కారణంగా ఎవరు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రాని తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు ముందుకు వచ్చి నిజంగా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే మన శ్రీకాకుళం వరకు చూసుకుంటే సుమారు 250 కిలోమీటర్లు నేషనల్ హైవే పడుతుంది. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున నేను కోరుకుంటున్నాను. తమ్ముడు హర్ష లాంటి 70వ బ్లడ్ డొనేషన్ చేశాడంటే గనక ఇలాంటి యువత ముందుకొచ్చి అటు ఒక తల్లిని బిడ్డని కాపాడేటటువంటి ప్రాణదాతలు అవుతారు. యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బిల్డింగ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నటువంటి మన జిల్లాలో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, అందులోని అర్బన్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మనం చూస్తూనే ఉన్నాం. సో మరి బ్లడ్ ప్రెషర్, హిమరేజ్, అలాగే యాక్సిడెంటల్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్, ఈ 3 కంపోనెంట్స్ ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్స్లో ఇవి అందుబాటులో లేకపోవడం వలన వేలాదిగా ప్రాణాలని కోల్పోతున్నాం. సో తప్పనిసరిగా యువత ముందుకు రావాలి. బ్లడ్ సెల్స్ కూడా 120 డేస్లో చనిపోతుంటాయి. సో మనం ఎలాగైతే ఒక మోటార్ బైక్ ఇంజిన్ ఆయిల్ 2000 కిలోమీటర్లు లేదా 2 మాసాల్లో మార్పిస్తామో అలాగే మనం దాచుకున్నా కానీ మన రెడ్ బ్లడ్ సెల్స్ 120 డేస్లో ఎక్స్పైర్ అవుతాయి కనుక మనం ప్రతి 3 నెలలకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఈ అవేర్నెస్ ప్రతి యువకుడికి యువతకి కూడా అవసరం. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 50వ డివిజన్లో గల సీపానాయుడుపేట గ్రామంలో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న నివాసంలో బెండి జయలక్ష్మి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం ఉదయం 9:45 ప్రాంతంలో జయలక్ష్మి ఇంటికి ఓ మహిళ భిక్షాటన కోసం వెళ్లి ఇంటిలో ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి మరో 2 పురుషులతో కలిసి జయలక్ష్మిపై దాడికి దిగారు. మొహము, చేతులు, మెడ, కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. వారిపై ప్రతిఘటించిన జయలక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో ఆమెను పక్కకు నెట్టివేసి ముగ్గురు పారిపోయారు. కుటుంబ సభ్యులు 2వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ చేపడతామని శ్రీకాకుళం జిల్లా కరజాడ గ్రామ శ్రీ 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 శ్రీరామ సంకీర్తన బృందం సభ్యులు సుగుణాకర్ తెలిపారు. గత 3 సంవత్సరాలుగా అన్న వితరణ చేపడుతున్నామని ప్రతి ఏటా ఫిబ్రవరి 6వ తారీఖున నిర్వహించడం ఆనవాయితీ కాగా ఈ రోజు 3వ వార్షికోత్సవం నుండి 4వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహా అన్నదానం చేశామని కరజాడ గ్రామ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు, మండల పరిధి ప్రజలు అన్నదానంలో పాల్గొంటారన్నారు. ఈ రోజు సుమారు 2000 మంది భక్తులకు అన్న వితరణ చేపట్టామన్నారు. అన్నదానం మహాదానమని, రాముని సన్నిధిలో అన్న వితరణ మహా ఆనందంగా ఉందని సుగుణాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, శ్రీ సీతారామ సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. కరజాడ గ్రామంలో గ్రామ సంకీర్తన 3 సంవత్సరములు పూర్తయిన సందర్భంలో 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఈ రామ అన్నప్రసాదాన్ని ప్రజలకి, భక్తులకి, 50 మంది ప్రజాకీయానికి కూడా రాముడి తాలూకా ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడి తాలూకు దయ ఎల్లవేళలా అందరి యందు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గ్రామ సంకీర్తన, కరజాడ గ్రామ సంకీర్తన ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరం అడుగు పెట్టుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ రోజు 6/2/2025 సంవత్సరాన ఈ అన్నప్రసాదాన్ని ప్రారంభించి 4వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ, చుట్టుప్రక్కల గ్రామ వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీన్ని సద్వినియోగం చేయడానికి మేము కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.